భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్ఐఎల్ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత 50 ఏళ్లలోనే తొలిసారి నూతన ఆయిల్ రిఫైనరీని ఆర్ఐఎల్లో అమెరికాలో ప్రారంభిస్తున్నట్లు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. కొత్త రిఫైనరీ అమెరికన్ మార్కెట్లకు ఇంధనాన్ని అందించడమే కాకుండా జాతీయ భద్రతను సైతం బలోపేతం చేస్తుందని, ఇంధన ఉత్పత్తిని పెంచుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా తిరిగి నిజమైన ఇంధన ఆధిపత్యం వైపు పయనిస్తోందని వివరించారు. టెక్సాస్లోని బ్రౌన్స్ విల్లేలో ఆర్ఐఎల్ ఆయిల్ రిఫైనరీని ప్రారంభించనుందని వెల్లడించారు. ఇందుకోసం కుదిరిన దాదాపు 27 లక్షల కోట్ల రూపాయల చారిత్రాత్మక ఒప్పందం అమెరికా చరిత్రలోనే అతిపెద్దదని ఆయన చెప్పారు. అమెరికన్ కార్మికులకు, ఇంధన రంగానికి, దక్షిణ టెక్సాస్ ప్రజలకు ఇది భారీ విజయమని ట్రంప్ పేర్కొన్నారు. ఇంత భారీ పెట్టుబడిని అందించిన భారతీయ భాగస్వాములకు, రిలయన్స్ సంస్థకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. కొత్త రిఫైనరీ బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని వివరించారు. అమెరికా ఫస్ట్ అజెండా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, పన్నులను తగ్గించడం వల్లే $1 బిలియన్ ఒప్పందాలు తిరిగి మన దేశానికి వస్తున్నాయని ఆయన చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన రిఫైనరీగా నిలుస్తుందన్నారు. ఎప్పుడూ అమెరికాకే ప్రథమ ప్రాధాన్యత అని ట్రంప్ వివరించారు.